అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మనం ప్రతి వీడియోలో కూడా చాలా మధురమైనటువంటి మరపురాని పాటల్ని, శక్తివంతమైన మహిమాన్వితమైన స్తోత్రాలని ఇలా ఎన్నింటినో కలిసి చక్కగా నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక అద్భుతమైన హనుమాన్ చాలీసా తెలుగులో మనం నేర్చుకోబోతున్నాం. మనందరం చాలా విని ఉన్నటువంటిది ఈ తెలుగులో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా. ఆయన తులసీదాసుల వారు మనకు అందించిన మహిమాన్వితమైన హనుమాన్ చాలీసాని తెలుగులోకి అనువదించడమే కాకుండా చక్కగా దానికి స్వరాలను సమకూర్చి సంగీత దర్శకత్వం కూడా అందించి ఆయనే గానం చేసి హనుమాన్ చాలీసా అనగానే మనకు ఆ ఎంఎస్ రామారావు గారి కంఠం, ఆ హనుమాన్ చాలీసా ఆయన పాడే విధానం అలా చెవుల్లో అలా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన తెలుగులో నలుగురు సులువుగా పాడుకోవడానికి ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీసాని ఇవాళ ఆ ఆంజనేయుణ్ణి, హనుమంతుణ్ణి ధ్యానించుకుంటూ భక్తితో నేర్చుకుందాం, పాడుకుందాం. ఇక రాబోతున్న హనుమత్ జయంతి నాటికి మీరందరూ కూడా ఈ తెలుగులో హనుమాన్ చాలీసాని, ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్లో మనం తులసీదాసుల వారు చెప్పినటువంటి ఒరిజినల్ హనుమాన్ చాలీసాని కూడా నేర్చుకున్నాం. ఇక ఈ తెలుగు హనుమాన్ చాలీసాని కూడా నేర్చుకొని చక్కగా ఆ హనుమంతుడి ముందు ఆయన్ని పూజించుకుంటూ ఈ హనుమత్ జయంతికి పాడుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరికీ అనుమానం రావచ్చు, మొన్ననే ఒక హనుమత్ జయంతి అయింది కదండి, మళ్ళీ హనుమత్ జయంతి ఏమిటి అని. దీని గురించి కూడా మనం దీనికి సంబంధించిన విశేషాలని, ఎందుకు సంవత్సరంలో 2 సార్లు హనుమత్ జయంతి వస్తుంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు హనుమత్ జయంతి వస్తుంది. ఒకటి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు, అలాగే వైశాఖ బహుళ దశమి రోజు. ఈ 2 పర్వదినాల్లో కూడా హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి, దీన్ని చిన్న హనుమత్ జయంతి, హనుమాన్ విజయోత్సవం అని అంటారనమాట. అంటే రామాయణం ప్రకారం హనుమంతుడు పుట్టినరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి అనమాట. ఇక ఈ వైశాఖ బహుళ దశమి పెద్ద హనుమాన్ జయంతి అంటారు. అంటే ఇక్కడ ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి చిన్న కథ కూడా ఉందన్నమాట. ఏమిటంటే మనందరికీ తెలుసు కదా, చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమంతుడు పుట్టాడు. ఆ తర్వాత ఆయన ఆ చిన్న వయసులోనే ఒకరోజు ఆడుకుంటూ బాగా ఆకలిస్తుంది మన హనుమంతుడికి. హనుమంతుడు అంటేనే శక్తి బలవంతుడు కదా, ఆ వాయుపుత్రుడు. ఆయన అలా ఆకాశంలోకి చూడగానే ఆయనకి ఎర్రగా ఆ సూర్యుడు కనిపిస్తాడనమాట. ఆ ఎర్రని సూర్యుని చూసి, అబ్బాయి ఎర్రటి పండు ఎంత బాగుంది, దీన్ని తింటే భలే రుచిగా ఉంటుంది అని అన్నదే తడువుగా ఒక్కసారి ఆకాశంలో వెళ్ళి ఆ సూర్యుడిని పట్టుకోపోతాడు. అదే సమయంలో రాహువు సూర్యుడిని మింగడానికి అక్కడికి వస్తాడు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఒక వస్తువు దగ్గరికి వెళ్ళాక ఇంకో వస్తువు ఆకర్షణీయంగా కనిపిస్తే వెంటనే ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు కదా. అలాగే మన హనుమంతుడికి కూడా ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళగానే ఇటు పక్కన రాహువు కనిపించాడు. ఈ రాహువేదో ఇంకా బాగున్నాడు కదా అని చెప్పి ఆ రాహువు వెనక వెళ్ళాడనమాట. ఇక రాహువు భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అంటే దేవతలందరూ చెప్పారు కదా సూర్యుడిని మింగే ఆ అవకాశం ఎవరెవరికి ఉంది, రాహువుకి కేతువుకి మాత్రమే ఉంది. కాబట్టి రాహువు భయపడిపోయి గబగబా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ ఇంద్రదేవా, నేను అలాగే కేతువుకి మాత్రమే ఆ సూర్యుడిని గ్రసించే హక్కు ఉందని దేవతలందరూ చెప్పారు కదా, ఇప్పుడేమో అక్కడ ఒక బాలుడు ఆ సూర్యుడిని గ్రహించడానికి మింగేయడానికి అక్కడ ఉన్నాడు, ఇది ఎక్కడైనా న్యాయమా అంటూ ఇంద్రుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, అదేమిటి, పద నేను వస్తానని చెప్పి ఆ రాహువుని వెంట పెట్టుకుని ఆ సూర్యుడి దగ్గరికి వస్తాడనమాట. ఈ లోపల రాహువు కనిపించబోయేటప్పటికీ మన అల్లరి హనుమంతుడు ఏం చేశాడు, మళ్ళీ సూర్యుడిని మింగడానికి బయలుదేరాడు, ఆ సూర్యుడిని తినేద్దామని. ఇంతలో మళ్ళీ రాహువు రాగానే ఆ రాహువు వెనక పడ్డాడు. ఆ రాహువు వెనక వెళ్తుండగా ఆ వెనకే ఉన్న ఇంద్రుడు కనిపించాడు మన హనుమంతుడికి. ఇంకే ఉంది, తెల్లటి ఐరావతం మీద ఇంకా ముద్దుగా ఉంటే ఈ రాహువు కాదు, సూర్యుడు కాదు, ఈ ఇంద్రుడు చాలా బాగున్నాడని ఆ ఇంద్రుడి వెనక పడతాడు మన హనుమంతుడు. అప్పుడు చాలా కోపం వచ్చిన ఇంద్రుడు ఈ హనుమంతుడి యొక్క గొప్పతనం ఆయన ఎవరో తెలియక తన వజ్రాయుధంతో
ఒక్క దెబ్బ కొడతాడు. దాంతో హనుమంతుడి ఎడమ దవడ విరిగి ఆయన కింద పడి ప్రాణం పోయింది అని చెప్తూ ఉంటారనమాట. ఆయన గుహలో పడి ఆయన ఆయువు పోయింది అని చెప్తారు. ఇంతలో వెంటనే ఎవరు, ఆ హనుమంతుడి తండ్రి వాయువు కదా, ఆయన వెంటనే వాయుదేవుడు వచ్చి ఎంతో కోపంతో మొత్తం గాలి మొత్తం స్తంభింపచేస్తే మొత్తం సృష్టి మొత్తం కల్లోలం అయిపోతుంది. జీవరాశులన్నీ కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. వెంటనే దేవతలు అందరూ పరుగున ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది, నువ్వు రావాలి అంటే, వెంటనే ఇదంతా గమనించిన ఆ బ్రహ్మదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ఆ హనుమంతుడిని చూసి, అయ్యో ఈయన సాక్షాత్ శివస్వరూపం, ఆ పరమశివుని అంశే ఈ బాలుడు అని వెంటనే ఆయనకి ప్రాణాన్ని పోసి ఆయనకి సకల శక్తులను ప్రసాదిస్తాడు. ఇది జరిగింది వైశాఖ బహుళ దశమి రోజు. అంటే మళ్ళీ తిరిగి ప్రాణాన్ని పొంది పునర్జన్మని పొంది మళ్ళీ శక్తివంతుడయ్యాడు. కాబట్టి ఈ వైశాఖ బహుళ దశమి రోజు మళ్ళీ హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో బ్రహ్మతో పాటు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు ఇలా సకల దేవతలందరూ కూడా ఆ హనుమంతుడికి ఎన్నో శక్తుల్ని ప్రసాదించి ఆయన్ని చిరంజీవిగా ఆశీర్వదిస్తారు. ఆ హనుమంతుడిని ధ్యానించుకుంటూ ముందుగా కొన్ని ధ్యాన శ్లోకాలు ఉంటాయి. మొదటి శ్లోకం, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనందరికీ చాలా బాగా తెలిసిన శ్లోకం. ఆ తరువాత హనుమాన్ అంజనా సూనుహు అంటూ ఆ హనుమంతుడి యొక్క 12 నామాలు కూడా చెప్పబడతాయన్నమాట. ఇక మోహన రాగంలో ఎంఎస్ రామారావు గారు స్వరపరిచినటువంటి ఈ ధ్యాన శ్లోకాలని నేర్చుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎంఎస్ రామారావు గారు మనకు అందించిన ఈ హనుమాన్ చాలీసా అంతా కూడా సాహిత్యం తేట తెలుగులో అలా వింటుంటే ఎలా మన మనసుని హత్తుకుంటూ అర్థమయ్యేట్లు ఉంటుందో, ఇందులోని సంగీతం ట్యూనింగ్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. అయితే ఈ ప్రార్థనా శ్లోకాలు, ధ్యాన శ్లోకాల్లో కొంచెం చిన్న చిన్న సంగతులు ఉంటాయి. వాటిని మనం విడదీస్తూ జాగ్రత్తగా నేర్చుకుందాం. ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం దాతారం. ఇక్కడ దాతారంలో తా దగ్గర సంగతి. దాతారం దాతారం తా తా అంటే గరిస గరిస తా తా దాతారం దాతారం సర్వసంపదా సర్వసంపదా రామం శ్రీరామం. ఇక్కడ కూడా శ్రీరామంలో రా దగ్గర మం దగ్గర చిన్న సంగతి. శ్రీరా రా సదప రా శ్రీరా మం
దపగా మం శ్రీరామం భూయో భూయో. ఇక్కడ మొదటి భూయోకి ఒక సంగతి, రెండో భూయోకి ఒక సంగతి. భూయో భూయో గా పద సదా సా గా పద సదా సా భూయో 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 సా సా సదా సదా పగా భూయో భూయో. ఈ రెండింటిని కలపాలి. భూయో 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 నమామ్యహం నమామ్యహం. ఇది మొదటి శ్లోకం. దీని తర్వాత ఆ హనుమంతుడి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు తెలియజేసే స్తోత్రం. హనుమాన్ అంజనాసూనుః హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో వాయుపుత్రో మహాబలః ఎందుకు ఈ హనుమాన్ చాలీసాని మనం ఈ విధంగా సంగతులతో నేర్చుకుంటున్నామంటే, మనం ఆ ఎంఎస్ రామారావు గారి గొంతులో దీన్ని కొన్ని వేల సార్లు, లక్షల సార్లు అలా విని విని ఉన్నాం. ఒక్కొక్క పదం కూడా మనకు అలా చెవుల్లో మారుమోగుతుంది. కాబట్టి మనం ఆయన పాడిన దానికి ఇంచుమించుగా దగ్గరగా పాడడానికి ప్రయత్నిస్తేనే ఇది వినడానికి అందంగా ఉంటుంది, మనం దీనికి న్యాయం చేసినట్లు ఉంటుంది. హనుమాన్ హనుమాన్ అంజనాసూనుః అంజనాసూనుః వాయుపుత్రో వాయుపుత్రో మహా ఇక్కడ ఏం చేయాలి? మహా అక్కడ దాకా అన్నాక ఆ ఆ అలా అందంగా పాడారు ఆయన. మహాబలః రామేష్టః రామేష్టః ఫల్గుణసఖః ఫల్గుణసఖః పింగాక్షో పింగాక్షో. ఇక్కడ కూడా చిన్న సంగతి. పింగాక్షో అంటే క్షో సాదదప పగగరిరి. ఆ స్టార్టింగ్స్ ని అలా నొక్కి స్ట్రెస్ ఇస్తూ పాడాలి. సాదదప పగగరిరి సాదదప పగగరిరి క్షో క్షో పింగాక్షో పింగాక్షో అమిత విక్రమః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ ఉదధిక్రమణశ్చైవ. ఇక్కడ ఉదధిలో రెండో ధాకి ఒత్తు. ఉదధిక్రమణశ్చైవ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దశగ్రీవస్య దర్పః
కూడా దర్పహ అని పాడాక చివర్లో ఒక సంగతి. దర్పహ దసదపగా దర్పహ ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. ఇక్కడ కూడా గమనించండి, ఆత్మనః మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇలా ఇక్కడ ఒక చక్కటి రాగం ఉంటుంది. అంటే ఎంఎస్ రామారావు గారు అన్నట్లుగా మనం పాడడం అనేది అది అసాధ్యం, కానీ ఇంచుమించుగా దాని దగ్గరగా ఉండేట్లు మనం నేర్చుకోవడానికి ఒక్కొక్క భాగాన్ని విడదీస్తూ ప్రయత్నిద్దాం. సర్వత్ర విజయీ భవేత్ అంటే సాసద భవేత్. అలా భవేత్ అంటూ క్రిందకి వచ్చాక సాగరీప గాదపాస దారి సారిగా ఇది ఇంచుమించుగా ఆ ఆకారానికి ఆ రాగానికి స్వరం. సాగరీప గాదపాస దారి సారిగా సాగరీప గాదపాస దారి సారిగా ఇదే ఆకారంలో. దీన్నంతా కూడా కలిపి సారి గరి రి స సా స ఇది మొదటి పార్ట్. రెండో పార్ట్ దస దద ప పాప దస దద ప పాప దస దద ప పాప. నెక్స్ట్ పార్ట్ గప గరి రీ స రీద ఇదయ్యాక దాస
అలా రాగం ఎండ్ అవుతుంది. మీకు ఇప్పుడు స్వరం తెలిసింది కాబట్టి ఈ స్వరాన్ని రాసుకొని ముందు స్వరంతో పాటు బిట్ బిట్ ఆకారాన్ని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే గానీ ఇది పాడడం కష్టం. ఒకవేళ ఇంత మేము పాడలేము, ఇది కష్టంగా ఉంది అనుకుంటే కూడా సర్వత్ర విజయీ భవేత్ ఇలా సింపుల్గా కూడా పాడుకోవచ్చు. కానీ ఇది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ లాస్ట్ ఒకసారి మళ్ళీ పాడుకుందాం. సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్ ఇక్కడితో మొత్తం ధ్యాన శ్లోకాలన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఈ ధ్యాన శ్లోకాలను ఒకసారి కలిపి పాడుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇలా మోహన రాగంలో ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి రాగం మారుతుంది. అది దర్బారీ కానడ రాగం. ఇక్కడ నుంచి చాలా సింపుల్ గా ఉంటుంది ట్యూనింగ్. ఇక్కడ దాకా జాగ్రత్తగా నేర్చుకుంటే మిగిలిన హనుమాన్ చాలీసా అంతా కూడా చాలా సులభంగా అలవోకగా నేర్చుకోవచ్చు. ఇక చాలీసాని నేర్చుకుందాం. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఇలా చాలీసా ఆరంభమవుతుంది. ఇదే లైన్ చాలా లైన్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది ఒక పల్లవిలాగా. శ్రీ హనుమాను శ్రీ హనుమాను గురుదేవు గురుదేవు చరణములు చరణములు ఇహ పర సాధక సాధక శరణములు శరణములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను బుద్ధిహీనతను కలిగిన తనువులు కలిగిన తనువులు బుద్బుదములని
బుద్బుదములని తెలుపు సత్యములు తెలుపు సత్యములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ఇహ పర సాధక శరణములు జయ హనుమంత జయ హనుమంత జ్ఞాన గుణవందిత జ్ఞాన గుణవందిత జయ పండిత జయ పండిత త్రిలోక పూజిత త్రిలోక పూజిత రామదూత రామదూత అతులిత బలధామ అతులిత బలధామ అంజనీ పుత్ర అంజనీ పుత్ర పవన సుతనామ పవన సుతనామ ఉదయ భానుని ఉదయ భానుని మధుర ఫలమణి మధుర ఫలమణి భావన లీలా భావన లీల అమృతమును గ్రోలిన అమృతమును గ్రోలిన కాంచన వర్ణ కాంచన వర్ణ విరాజిత వేష విరాజిత వేష కుండల మండిత కుండలా మండిత కుంచిత కేశ కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ఇహ పర సాధక శరణములు ఇక్కడ వరకు ఒక భాగం, ఒక పార్ట్ లాగా. ఇప్పుడు ఇంతవరకు కూడా ఒకసారి కలిపి పాడుకుందాం, అప్పుడు మీకు ట్యూనింగ్ అలవాటు అవుతుంది. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర ఫలమణి భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. తరువాతి భాగం రామ సుగ్రీవుల రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి మైత్రిని గొలిపి రాజపదవి రాజపదవి సుగ్రీవున నిలిపి సుగ్రీవున నిలిపి
జానకీపతి జానకీపతి ముద్రిక దోట్కొని ముద్రిక దోడ్కొని జలధి లంఘించి జలధి లంఘించి లంక చేరుకొని లంక చేరుకొని సూక్ష్మ రూపమున సూక్ష్మ రూపమున సీతను చూచి సీతను చూచి వికట రూపమున వికట రూపమున లంకను గాల్చి లంకను గాల్చి భీమ రూపమున భీమ రూపమున అసురుల జంపిన అసురుల జంపిన రామ కార్యమును రామ కార్యమును సఫలము చేసిన సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఇప్పుడు ఈ భాగం కూడా కలిపి పాడదాం. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోట్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నినుగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని కౌగిట నినుగొని సహస్ర రీతులా సహస్రరీతుల నిను కొని ఆడగా నిలుగొని ఆడగా కాగల కార్యము కాగల కార్యము నీపై నిడగా నీపై నిడగా వానర సేనతో వానర సేనతో వారిధి దాటి వారిధి దాటి లంకేశునితో లంకేశునితో తలపడి పోరి తలపడి పోరి హోరు హోరునా హోరు హోరున పోరు సాగిన పోరు సాగిన అసుర సేనల అసుర సేనల వరుసన గూల్చిన వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఇప్పుడు ఈ భాగాన్ని సీత జాడగని నుంచి కలిపి పాడుకుందాం. సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతులా నిలుకొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరునా పోరు సాగిన అసుర సేనల
వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీతారాములు నగవులగనీరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీతారాములు నగవులగనీరి
ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు దుర్గమమగుయే దుర్గమమగుయే కార్యమైన కార్యమైన సుగమమేయగు సుగమమేయగు నీ కృపజాలిన నీ కృపజాలిన కలుగు సుఖములు కలుగు సుఖములు నిను శరణన్నా నిను శరణన్న తొలగు భయములు తొలగు భయములు నీ రక్షణయున్నా నీ రక్షణయున్న రామద్వారపు రామద్వారపు కాపరివైనని కాపరివైనని కట్టడి మీరా కట్టడి మీర బ్రహ్మాదుల తరమా బ్రహ్మాదుల తరమా భూత పిశాచ భూత పిశాచ చాకిని ఢాకిని శాకిని ఢాకిని భయపడి పారు నీ భయపడి పారు నీ నామ జపము విని నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్నా తొలగు భయములు నీ రక్షణయున్నా రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ధ్వజా విరాజా ధ్వజా విరాజ వజ్ర శరీరా వజ్ర శరీరా భుజబల తేజ భుజబల తేజ గదాధరా గదాధరా ఈశ్వరాంశ ఈశ్వరాంశ సంభూత పవిత్ర సంభూత పవిత్ర కేసరీ పుత్ర కేసరీ పుత్ర పావన గాత్ర పావన గాత్ర సనకాదులు సనకాదులు బ్రహ్మాది దేవతలు బ్రహ్మాది దేవతలు శారద నారద శారద నారద ఆదిశేషులు ఆదిశేషులు యమ కుబేర యమ కుబేర దిక్పాలురు కవులు దిక్పాలురు
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమ కుబేర దిక్పాలురు కవులు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సోదర భరత సమానాయని సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చివరకు రాముని చేరుట తెలుసు చేరుట తెలుసు ఇతర చింతనలు ఇతర చింతనలు మనసున మోతలు మనసున మోతలు స్థిరముగా మారుతి స్థిరముగా మారుతి సేవలు సుఖములు సేవలు సుఖములు ఎందెందునా ఎందెందున శ్రీరామ కీర్తన శ్రీరామ కీర్తన అందందున అందందున హనుమాను నర్తన హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు శ్రద్ధగదీనిని శ్రద్ధగదీనిని ఆలకింపుమా ఆలకింపుమా శుభమగు ఫలములు శుభమగు ఫలములు కలుగు సుమా కలుగు సుమా భక్తి మీరగా భక్తి మీరగా గానము సేయగా గానము సేయగా ముక్తి కలుగు ముక్తి కలుగు గౌరీసులు సాక్షిగా గౌరీసులు సాక్షిగా తులసిదాస తులసీదాస హనుమాను చలీసా హనుమాను చాలీసా తెలుగున సులువుగా తెలుగున సులువుగా నలుగురు పాడగా నలుగురు పాడగా పలికిన పలికిన సీతారాముని పలుకున సీతారాముని పలుకున దోషములున్నా దోషములున్న మన్నింపుమన్నా మన్నింపు మన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు శ్రద్ధగదీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు.
ఇక్కడతో చాలీసా పూర్తవుతుంది. మనం తులసీదాస్ హనుమాన్ చాలీసాలో కూడా చివరి దోహాలు ఆ స్వామికి మంగళం ఉంటుంది కదా, ఇక్కడ కూడా మనం ఆ స్వామికి మంగళహారతి గొను హనుమంత అంటున్నాం. మంగళహారతి మంగళహారతి గొను హనుమంత గొను హనుమంత సీతారామ సీతారామ లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత నాంతరాత్మ నాంతరాత్మ నిలుమో అనంత నిలుమో అనంత నీవే అంత నీవే అంత శ్రీ శ్రీ హనుమంత హనుమంత ఆ ఇలా చివరిలో కూడా ఒక రాగం ఉంటుంది, దీన్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. మంగళహారతి మంగళహారతి గొను హనుమంత గొను హనుమంత సీతారామ సీతారామ లక్ష్మణ సమేత లక్ష్మణ సమేత నాంతరాత్మ నాంతరాత్మ నిలుమో అనంత నిలుమో అనంత నీవే అంత నీవే అంత శ్రీ శ్రీ హనుమంత హనుమంత ఆ ఇక్కడ స్టార్టింగ్లో ఆ అన్నాక అప్పుడు ఆ ఆ ఆ దీన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా వింటూ పాడడానికి ప్రయత్నించండి. నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఓం శాంతి ఓం శాంతి 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 ఇలా ఆపాలి. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ వీడియోని పెట్టుకొని మేము చెప్తుంటే ఎలా రిపీట్ చేస్తున్నాం ఆ విధంగా ప్రతిరోజు రిపీట్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ట్యూన్ మారకుండా అపశృతులు రాకుండా చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏ విధంగా పాడాలో నేర్చుకున్నాం కదా, తరువాతి వచ్చే వీడియోలో మొత్తం మనం ఈ హనుమాన్ చాలీసాని ఎక్కడ బ్రేక్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. అంటే ఈ వీడియో పెట్టుకొని మీరు నేర్చుకున్న తర్వాత ఆ కొద్ది రోజులు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో మొత్తం ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టి కూడా కొద్ది రోజులు రోజు కలిపి పాడుతూ ఉంటే చూడకుండా చక్కగా మీరందరూ కూడా ఈ హనుమాన్ చాలీసాను భక్తిగా పాడుకోవచ్చు. ఈరోజు మనం చాలా పవిత్రమైన శక్తివంతమైన హనుమాన్ చాలీసాను
తెలుగులో, ఎందుకంటే తెలుగులో పాడుకోవడం వల్ల మనకు ఆ రామాయణం అంతా, ఆ హనుమంతుని లీలలు, ఆయన అన్నీ కూడా మన కళ్ళ ముందు ఆ స్వామి కదలాడుతూ ఉంటాడు. అంత భావాన్ని మన మనసులో నింపుకునే అదృష్టాన్ని మనకు కలిగించారు ఎంఎస్ రామారావు గారు. మీరందరూ కూడా చక్కగా ఈ హనుమాన్ చాలీసాను నేర్చుకొని పాడుకొని, ఇది వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు, స్తోత్రాలు మీకు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం, ఇలాంటి భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.